హలో ఫ్రెండ్స్, నేను వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ డైరెక్టర్ 79. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు దేవరా మూవీకి అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే వెళ్ళామన్నమాట. దేవరా మూవీ చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అంటే మూవీ సూపర్ హిట్ లాగా అనిపించింది అనమాట. దేవరా మూవీ చూసుకుంటే వాళ్ళకి చాలా ఫస్ట్ హాఫ్ అనేది వాళ్ళకి చాలా సూపర్ ఉంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఇంకా దానికన్నా ఇంకా బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం మూవీ చించేశారు అనమాట కొరటాల శివ గారు. డైరెక్టర్ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ అవడం వల్ల చాలా మంది ఫ్యాన్స్ కోలాహలంతో థియేటర్లో తొందరగా నెలకొంది. ఈ రోజు మనం దేవర మూవీలో చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్ లో తండ్రిగా యాక్ట్ చేశారు. అలాగే సెకండ్ పార్ట్ లో కొడుకుగా యాక్ట్ చేశారు అనమాట. దీనిలో ఫస్ట్ హాఫ్ లో తండ్రిగా యాక్టింగ్ మాత్రం చించేశారు అనమాట. అలాగే సెకండ్ సెకండ్ పార్ట్ లో కొడుకుగా మా ర్యాంప్ ఉంది యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ గానీ సెకండ్ హాఫ్ లో సాంగ్ జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ గారు వేసిన డాన్స్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ లో తండ్రిగా మాత్రం యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళకి ఎలా ఉందంటే ఫైట్స్ మాత్రం చించేశారు. దాంతో ఎక్కడ చూసినా బ్యానర్లు, అలాగే ఫ్యాన్స్ కోలాహలం, సెలబ్రేషన్స్ చాలా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్ కూడా. చాలా ఎన్టీఆర్ మాత్రం చాలా రోజుల తర్వాత ట్రిపుల్ తర్వాత మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు అనమాట. సోలోగా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు అనమాట. దేవరా మూవీ ఫస్ట్ డే మాత్రం మామూలుగా ఉండదు కలెక్షన్స్. చూడండి, మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో మూవీ. వాళ్ళ ఫ్యాన్స్ తప్పల నోటి నిన్న సూపర్ హిట్ మాట తప్ప ఏమీ మాటే తెలియదు అనమాట. దేవరా మూవీ మాత్రం ఓవరాల్ గా సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎరగదీశారు అనమాట. అలాగే మనకు కావాల్సింది ఫస్ట్ హాఫ్ లో ఎంట్రీ మాత్రం సూపర్ ఉంది. సముద్రంలోంచి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది అనమాట. సముద్రంలో వాళ్ళకి ఫైట్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు మ్యూజిక్ మాత్రం చించేశారు అనమాట. వాళ్ళకి సాంగ్స్ వింటుంటే వేరే లోకంలోకి అయితే వెళ్ళినట్టు అయితే ఉందన్నమాట. సాంగ్స్ రెడ్ సీ సాంగ్ అయితే నాకైతే గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ మ్యూజిక్ ఏంటంటే ఏదో తెలియని కిక్ వస్తుంది అనమాట. మీరు చెబుతుంటారు కదా, కొంతమందికి మందు తాగితే మత్తు వస్తుంటారు కదా, అలాగే నాకు ఆ సాంగ్ వింటే మత్తు మత్తు ఎక్కుతుంది అనమాట. సాంగ్ అలా నా నరాల్లో జీర్ణించుకుపోయింది అనమాట. ఆ సాంగ్ చాలా బాగుంది. సాంగ్ మాత్రం మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఎన్టీఆర్ గారు సెకండ్ హాఫ్ లో మాత్రం ఫిష్ ఫైట్ సీన్ లో మాత్రం వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. అలాగే కొరటాల శివ గారి డైరెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళకి రాసిన కథ, స్టోరీ రాసిన విధానం మాత్రం మీరు చూసుకుంటే చాలా బాగుంటది అనమాట. అలాగే ఈ మన దేవరా పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 ఇంకో వేరే ఉంటది. కానీ ఫైనల్ లో మాత్రం ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంటది అనమాట. మీరు చూడండి మూవీ. ఆ ట్విస్ట్ మాత్రం మీరు రివీల్ చేయట్లేదు. ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ట్విస్ట్. ఆ ట్విస్ట్ దాన్ని బట్టి సెకండ్ హాఫ్ కి హైప్ ఆ ట్విస్ట్ ద్వారాగా వస్తుంది అనమాట. మీరు చూడండి, చాలా చాలా ఆ ట్విస్ట్ లో చూస్తే మీకు బాహుబలి లాగా ఉంటది అనమాట ట్విస్ట్. అది నాకు తెలిసి హైప్ అదే అవుతుందేమని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మరి ఎలా ఉంటుందో చూద్దాం. మరి నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉంటది అనేది మీరు వెళ్ళండి. నాకు చాలా బాగా నచ్చింది దేవరా జెన్యున్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. 10కి మాత్రం 8.5 ఇస్తాను జెన్యున్ గా. నాకు నచ్చింది మూవీ. సూపర్ హిట్ అయింది మూవీ మాత్రం. మీరు కూడా చూసుకోండి. చూసుకుంటే ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంటది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ డాన్స్ మాత్రం గ్లామర్ షో మాత్రం మామూలు లేదనమాట. జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ అట్రాక్టింగ్ చేసింది. అలాగే థియేటర్ లో ఆ సాంగ్ వచ్చినప్పుడు ఆ చాలా మంది డాన్స్ కూడా వేశారనమాట. ఆ సాంగ్ కి మ్యూజిక్ కానీ, ఆ గ్లామర్ మాత్రం చాలా మంది అట్రాక్ట్ అయ్యారు జాన్వీ కపూర్ యాక్టింగ్ కి. చాలా బాగుంది మూవీ మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మీరు కూడా వెళ్ళి మీ కుటుంబంతో వెళ్ళాల్సిన మూవీ అనమాట. ఎన్టీఆర్ గారు ఎలాంటి పీక్ అండ్ పర్ఫార్మెన్స్, డాన్స్ మాత్రం చూసుకుంటే ఎన్టీఆర్ డాన్స్ అసలు బాగేస్తారు. ఆ సాంగ్ మూవీస్ లో మాత్రం డాన్స్ అదిరిపోయింది అనమాట. చించేశారనమాట. ఫ్యాన్స్ మాత్రం డాన్స్ కే స్టెప్లు వేశారంటే మీరు నమ్ముతారో నమ్మో తెలియదు కానీ, ఫ్యాన్స్ మాత్రం ఆ సాంగ్స్ మాత్రం అక్కడే డాన్స్ చేశారు. థియేటర్ లోనే డాన్స్ చేశారు అనమాట. చూసి నేను కూడా చాలా డాన్స్ చేద్దాం అనుకున్నాలే కానీ అక్కడికి వెళ్ళి డాన్స్ చేసే అంత ఎనర్జీ నాకైతే అంత ధైర్యం అయితే చేయలేకపోయాను. అలాగే చూసుకుంటే మన ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీ ఖాన్ గారు
ఎరగదీశారనమాట విలన్ క్యారెక్టర్‌లో మాత్రం. అలాగే 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు. మన 'శ్రీకాంత్' గారు ఉన్నారు. చాలా మంది మన తెలుగు యాక్టర్స్ ఉన్నారు. మన 'గెటప్ సీన్' గారు కూడా ఉన్నారు. యాక్టింగ్ కామెడీ మాత్రం సూపర్ ఉందనమాట. చాలా మూవీలో కామెడీ ఉంది. అలాగే ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆల్ రౌండ్ షోతో ఉన్నారు ఎన్టీఆర్ గారి మూవీ. చాలా బాగుందనమాట. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. తెలుగు ఆర్టిస్టులు. అందులో సైఫ్ అలీ ఖాన్ నాకైతే విలన్ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందనమాట. కామెడీ కూడా బానే ఉంది. మీరు కూడా వెళ్ళి చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవరా మూవీ ఇంకా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుధీర్ కుమార్ అల్లాడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ 79. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఫ్యూచర్‌లో చాలా మంచి వీడియో చేసి మీ అందరిని ఎంటర్‌టైన్ చేస్తాను అని చెబుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.